హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా, చాలా త్వరగా మనం ఇంట్లోనే కాకరకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చాలా క్లియర్‌గా చూపించబోతున్నాను. దానికోసం నేను ఫ్రెష్‌గా ఉన్న ఒక అరకిలో కాకరకాయలనైతే తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలైతే వేసేసాను. దాంతోపాటు జీలకర్ర కూడా వేసాను. ఎండుమిర్చిని కూడా వేసాను. ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే కాకరకాయ ముక్కల్ని తాలింపులో వేసేసాను. కాకరకాయ ముక్కలు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. గింజలు కొన్ని గట్టిగా ఉన్నవైతే నేను తీసేసాను. ఎందుకంటే కాకరకాయ గింజలు అనేవి కొంచెం టాక్సిక్ ఎఫెక్ట్ని ఇస్తాయన్నమాట. అందుకని ముదిరిపోయిన గింజలను అయితే నేను తీసేసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒకసారి తిప్పేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, స్పూన్ అంటే ఒక 2-3 చిటికలు వేసుకోండి పసుపు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండిటిని ముక్కలకు మంచిగా పట్టేలాగా అయితే మనం బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు పట్టిన తర్వాత కాకరకాయల్లో చేదనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయలు తినడం వలన షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. అది నిజమో కాదో నాకైతే తెలియదండి. కానీ నాకైతే మాత్రం ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. చాలా ఇంట్రెస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకుంటాను నేను. మా ఇంట్లో వాళ్ళకి కూడా కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. కనీసం వారంకి నేను 2 సార్లు అయితే ఈ కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటాను. సరే, ఇప్పుడు మనం ఆయిల్లో కాకరకాయ ముక్కలు బాగా మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ముక్కలు అయితే మెత్తపడిపోయాయి, బాగానే వేగినట్టున్నాయి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇంకెక్కడైనా ముక్క అనేది వేగకుండా ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అదేంటి స్మెల్ అంటారా? కాకరకాయ ఫ్రై రెడీ అయ్యేటప్పుడు మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో పసుపు వేసాం కదా, ఆ స్మెల్ వస్తుంది. సరే, కాకరకాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత మనం వెల్లుల్లి కారం ఉంది కదా, మంచిగా దాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి కారంని నేను ఈ ముక్కలకి మంచిగా పట్టించాను. వెల్లుల్లి కారము ఒక స్పూన్ వేసేసి నేనైతే బాగా కలిపేసుకున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుందాము. సాల్ట్ అయితే నాకు సరిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే మనం వేసేసాం కదా, కొంత సమయం పాటు మనమైతే మగ్గించుకుందాము. అంటే ఒక 5 నిమిషాలు, కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకుందాము. ఇప్పుడు ఉంటుంది చూడు టేస్ట్, అదరహో అంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. చాలా సింపుల్గా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్ అంతా? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంది కదా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రై అంటే కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. స్వర్గమే కనిపిస్తుంది. కాకరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరీ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకొని తింటూ ఉంటే
ఆహా! ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైమ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.